అమావాస్య తిథికి చాలా శక్తి ఉంది. సహజంగా అమావాస్య మంచి రోజు కాదనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్రంలో నంద, భద్ర, జయ, రెక్త, పూర్ణ అని తిథులను 5 రకాలుగా విభజించారు. వీటిల్లో పూర్ణ తిథులు అనేవి చాలా శక్తివంతమైనవి. అమావాస్యను గాని, పౌర్ణమిని గాని వీటిని పూర్ణ తిథులు అనే పేరుతో పిలుస్తారు. పంచమి, దశమి తిథులను కూడా పూర్ణ తిథులంటారు. అమావాస్య పూర్ణ తిథి కాబట్టి ఆ రోజు చేసే ఏ పూజలైనా కొన్ని వేల రెట్లు ఎక్కువ ఫలితాలనిస్తాయి. కామ్య కర్మలు చేయకూడదు. దేవతా ఆలయ దర్శనం మంచిది. ఫాల్గుణ అమావాస్య కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేయటం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అమావాస్య కాబట్టి రాత్రికి భోజనం చేయకండి. కేవలం పగలు మాత్రమే భోజనం చేయండి. అమావాస్య రోజు ప్రాచీన కాలంలో యుద్ధ ముహూర్తాలు పెట్టేవాళ్ళు. కాబట్టి యుద్ధానికి ముహూర్తం పెట్టుకోవటానికి అమావాస్య మంచిది. కాబట్టి ఎవరైనా కోర్టులో దావాలు వేయాలనుకుంటే, కోర్టు సంబంధమైన వ్యవహారాలు నిర్వహించాలంటే మాత్రం అమావాస్య చాలా మంచి రోజు. అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. ఫాల్గుణ అమావాస్య, కొత్త అమావాస్య రోజు ఈ విధి విధానాలు పాటించి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోండి.